బిగ్ బాస్ సీజన్ ఫ్యామిలీ వీక్ లో సూపర్ ప్రోమో పడింది. నో ఫ్యామిలీ వీక్ అంటూ చెప్పిన సంజన కళ్లల్లో సంతోషాన్ని నింపుతూ ఆమె కుటుంబాన్ని హౌస్లోకి పంపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం. సంజన ఫ్రీజ్ అంటూ ప్రోమో మొదలైంది. ఆమె ఫ్రీజ్లో ఉండగానే తన పిల్లల్ని తీసుకుని సంజన భర్త లోపలికి వచ్చారు. ఇక ఫ్యామిలీని చూసి సంజన ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన కూతుర్ని చూసి ఇది చూడటానికి నాకులానే ఉంది అంటూ మురిసిపోయింది. మరోవైపు సంజన కొడుకు ఇమ్ము చేతికి ముద్దు పెట్టగానే అందరూ అవాక్కయ్యారు. వెంటనే వాడ్ని ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ ఇమ్మానుయేల్ సంబరపడిపోయాడు. ఏంట్రా నువ్వు ఉండిపోరా మీ అమ్మని పంపించేసి. మీ అమ్మ అందరితోనూ గొడవలు పడిందిరా తమ్ముడా. ఏం చెప్పలేకపోతున్నానురా తమ్ముడా అమ్మకి. నువ్వన్నా చెప్పు వెళ్ళేటప్పుడు సరేనా అని ఇమ్ము అనగానే ఓకే అంటూ బుడ్డోడు బదులిచ్చాడు. 10% కూడా లేదు. ఇక సంజన తన భర్తతో మాట్లాడుతూ షో చూడటానికి ఎలా ఉంది? నేను ఎక్కువ కోపపడుతున్నానా అని అడిగింది. దీనికి అసలు లేదు. అసలు నీకేమైందా అని మేము షాకవుతున్నాం. నువ్వు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావ్ అని తన భర్త చెప్పగానే సంజన గట్టిగా నవ్వుకుంది. ఇక ఇదే విషయాన్ని ఇమ్ము రాగానే సంజన చెప్పింది. ఇంట్లో ఉన్న దాంతో పోలిస్తే నేను అసలు గొడవే పడట్లేదు అంటున్నారు అని సంజన చెప్పింది. దీంతో అవునా అంటూ సంజన భర్తని అడిగాడు ఇమ్ము. అవును, అక్కడ కోపపడే దాంట్లో 10% కూడా లేదు అని సంజన భర్త బదులిచ్చాడు. ఏంటి 10%కే నువ్వు ఇంటిని అతలాకుతలం చేసేస్తున్నావ్ అని ఇమ్ము షాకయ్యాడు. తర్వాత గార్డెన్ ఏరియాలో ఉన్న కెప్టెన్ ఫోటోల బోర్డులు చూడగానే అమ్మ ఎక్కడుంది అంటూ సంజన అడిగింది. ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది అంటూ సంజన కొడుకు వెళ్లి ఫోటో మీద ముద్దు పెట్టాడు. ఈ సీన్ చూసి సుమన్ శెట్టి సహా అందరూ ఎమోషనల్ అయ్యారు. అయితే సంజనకి ఫ్యామిలీ వీక్ ఇవ్వడం కోసం ముగ్గురు త్యాగం చేసినట్లు సమాచారం. భరణి, ఇమ్మానుయేల్, కళ్యాణ్ ఫ్యామిలీ టైం నుంచి సంజన కోసం త్యాగం చేసినట్లు తెలిసింది. అందుకే సంజనకి ఫ్యామిలీ వీక్ ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తానికి అయితే ఈ ప్రోమో చూసి ఆడియన్స్ సంతోషపడుతున్నారు.